శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యలో భాగంగా నిన్న ఒక శ్లోకాన్ని చూసాం. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఈరోజు యోగోం యోగ విదాన్ నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. యోగో యోగ విదాన్నేత యోగ యోగత్వమును కలిగించువాడు లేదా యోగస్వరూపుడు. యోగత్వము ద్వారా దర్శనము భాగ్యము కలిగించువాడు. యోగాన్ని సాధిస్తేనే స్వామిని దర్శించగలుగుతాము, లేకపోతే లేదు. ఈ యోగ సాధన ఎలా చేయాలి? మళ్ళీ సర్వసాధారణంగా మానవులకు ఉండే ఎడ్షడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే 6 శత్రువులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీటిని జయించాలి. జయించడం అంటే వదిలేయటం, నిగ్రహణ శక్తిని కలిగి ఉండటం. అంటే ఏ వస్తువు మీదనైనా విపరీతమైన వాంఛ ఉంటే దాన్ని కామము అంటారు. విపరీత వాంఛ వస్తువు మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, ఇంకా ఏదైనా తినే పదార్థం మీద కావచ్చు, విపరీత వాంఛ ఉంటుందన్నమాట. ఎడిక్ట్ అయిపోతాడంటారు. ఎడిక్ట్. ఇది తినంది నేను ఉండలేను, ఇది తాగంది నేను బ్రతకలేను, ఈ ప్రదేశాన్ని చూడంది నేను ఉండలేను, ఇక్కడికి పోంది నేను నా వల్ల కాదు, ఉదయము టీ తాగంది నేను ఉండలేను. అంటే ఒక పదార్థానికి, ఒక వస్తువుకు, ఒక ప్రదేశానికి ఎడిక్ట్ అయిపోతారు ఒక వ్యక్తికి. దాన్ని కామము అంటారు. కోరిక సహజమే, కానీ విపరీత కోరిక కామం. దాన్ని ముందుగా వదిలేయాలి. వదిలేయాలి అంటే మళ్ళీ యోగ సాధన, ధ్యానమే మార్గం. ఆధ్యాత్మిక పరిజ్ఞానం తప్ప మానవుణ్ణి ఈ 6 శత్రువుల నుంచి కాపాడలేదు. అదొక్కటే మార్గం. యోగ సాధన, యోగత్వాన్ని కలిగి ఉండాలంటే దేనికయ్యా యోగత్వం అంటే భగవద్ దర్శనానికి. ఆ యోగము లేనిది భగవద్ దర్శనం కాదు. భగవంతుడిని తెలుసుకోలేడు ముందు. ఈ భవబంధాలన్నీ పట్టి పీడిస్తూ ఉంటాయి 6. కామం తర్వాత మానవుడు దాంట్లో నుంచి రెండవది ఏమిటంటే క్రోధం, కోపం. కోపాన్ని జయించగలగాలి. ఎవరి మీద కోపం వస్తే మన మీద మనకే రావాలి. ఏందిరా బాబు ఈ జన్మ, ఇది ఏంటిది, కష్టమేంది, బతకటం ఏంది, ఈ ఆలోచన ఏంది, సుఖం ఏంది, నిద్ర ఏంది, తిండి ఏంది, మన మీద మనకు రావాలి, అసహ్యం రావాలి. ఇతరుల మీద కోపం ఎట్లొస్తుంది? నీకు ఏమి అర్హత ఉంది ఇతరుని కోపడటానికి? వాడు మనిషే కదా. వాడికి నీలాంటి అడ్షట్ వర్గాలే ఉన్నాయి. కామక్రోధ లోభాలు వాడికి ఉన్నాయి. వాడు కొన్ని రోజులకు చచ్చిపోతాడు, నువ్వు కొన్ని రోజులు చచ్చిపోతారు.
ఎవరు మిగులుతారు? ఇంకెందుకు కోపం? పుట్టామంటే మనకు శిక్ష పడింది అంతే. ఈ భూమికి రాగానే శిక్షలోకి వచ్చేసాం. అందరూ శిక్షిస్తున్నటువంటి వాళ్ళమే, అందరూ శాపగ్రస్తులే, అందరూ ఒక జైల్లో ఉన్నారు. దీంట్లో నుంచి విముక్తి చచ్చిపోవడం. ఇంకెవరి మీద కోపం? మహర్షులు కూడా కోపానికి గురైనట్టు దాంట్లో నుంచి బయటపడలేకపోయారు. విశ్వామిత్రుడు బ్రహ్మఋషి కావడానికి నానా అవస్థలు పడ్డాడు. ఆయన కోపాన్ని జయించడం, కామాన్ని జయించడం ఆయనకు సాధ్యం కాదు. మేనక కనపడగానే మళ్ళీ సంసారం పెట్టేశాడు, శకుంతలని కన్నాడు. సాధ్యం కాలేదు. మహామౌలకి వ్యాస భగవానుడికి కోపం నుంచి బయటపడడం సాధ్యం కాలేదు. అనేక పర్యాలు ఆయనకు కోపం వచ్చేసింది. ఒకసారి కాశీలో భిక్షాటన చేస్తున్నాడు. యోగ సాధన చేసే వాళ్ళందరికీ కూడా వృత్తి భిక్షాటనే పూర్వం. యోగులు, సాధువులు, మహర్షులు, తపస్సంపన్నులందరూ కూడా భిక్షాటనే. భిక్షాటన చేసే బతికారు. వాళ్ళ వృత్తి అది. యోగుల యొక్క వృత్తి మన దేశంలో, భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి భిక్షాటన. భవతి భిక్షాం దేహి అంటే. కాశీలో ఒకసారి వ్యాస భగవానికి భోజనం పెట్టలేదట ఎవరు. ఒక రోజున తిరిగాడు మధ్యాహ్నం అయిపోయింది. 200 మంది శిష్యులు ఉన్నారు వెనక. అన్నం అడుక్కొస్తేనే, ఆ బియ్యం అడుక్కొస్తేనే ఏదో చేయటం, వాళ్ళకు పెట్టడం, ఈయన తినటం, వాళ్ళకు వేదాధ్యయనాన్ని చెప్పడం. 200 మంది శిష్యుల్ని భిక్షాటన మీదనే ఆయన పోషిస్తూ ఉచితంగా వేద విద్యని నేర్పాడు ఆయన కాశీలో. ఎక్కడ భిక్షం దొరకలేదు కాశీపట్నంలో. విపరీతమైన కోపం వచ్చేసింది. ఆకలికి ఎట్లా ఉంటుంది కోపం? ఆకలైన వాడిని చూడండి, వాడు ఆ కంచం ఎత్తేస్తాడు, ఆ గ్లాస్ ఎత్తేస్తాడు, తొందరగా పెట్టండి అని చెప్పేసి. లేకపోతే ఒక గంట తీసుకొని ఆ కంచాన్ని కొడతా ఉంటాడు, తొందరగా పెట్టండి. విపరీతమైన కోపం వస్తుంది వంట చేసే వాళ్ళ మీద. వ్యాస భగవాను అంతటి వాడికి నాకు అన్నం దొరకట్లేదు, నాకు భిక్ష దొరకట్లేదు అని చెప్పేసి కాశీ పట్టణాన్ని శపిస్తారని చెప్పేసి ఆ కమండలో నుంచి జలాన్ని తీసుకున్నాడు. అప్పుడు శ్రీనాథుడు ఒక పద్యాన్ని రాస్తాడు, అద్భుతమైనటువంటి పద్యం. కుక్షుత్ప్రోద్భవ నిష్ఠురక్షుదిత దుష్కోదాంధకారంబురన్ చక్షుల్ రెండును చిమ్మ చీకటులుడుగా సంభ్రంభ శుంభత్కృతిన్ ప్రేక్షఛాత్రులు చూచుచుండ కడు ఉద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద శతదా భిన్నంబుగా వేచితిన్. భిక్షాపాత్రం, భిక్ష అడుక్కునేటువంటి అది మట్టి కంచం. అప్పుడు మట్టి కంచాల్లో భోజనం చేసేవాడు. ఇప్పటికీ సాధువులందరూ కూడా మట్టి కంచాల్లోనే తింటారు. మట్టి కంచాన్ని తీసి హట్టంబునన్ అంటే చౌరస్తా, 4 రోడ్ల చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ రాతి మీద, ఒక రాయి మీద పటక్కున పలగొట్టాడు కంచాన్ని. తినే అన్నమే కాదు, కంచం కూడా బ్రహ్మస్వరూపం అంట. కంచాన్ని అవమానించొద్దు. అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎట్లా అందో, అన్నం ఏ పాత్రలో తింటున్నామో అది బ్రహ్మస్వరూపంగా భావించాలి. ఆ పాత్రని, ఆ కంచాన్ని, ఆ ప్లేట్ని. పైగా అన్నం అట్లా తీసుకోగానే బ్రహ్మార్పణం అనాలట, లేదా కృష్ణార్పణం.
తినకముందే అన్నం ఇట్లా కంచంలో పెట్టుకోని, స్వామి నాకు ఈ ఆటికి ఈ పూటకు ఈ అన్నాన్ని ఇచ్చావా స్వామి, ఇది లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, నీ అనుగ్రహం వల్ల నాకు ఈ మధ్యాహ్నం పూట ఈ అన్నం ఈ ముద్ద దొరికిందని చెప్పేసి ఒక్కసారి కృష్ణార్పణం అని తినాలి. వ్యాసుడు అట్లాగే తినేవాడు పాప, కానీ ఈరోజు దొరకలే ఆయనకి. కుక్షిప్రోద్భవ, విపరీతమైన ఆకలి కుక్షిలో. దుశ్చిరక్షుదిత అంధకారము, కళ్ళన్ని బయలుగమ్మాయి. చక్షులు రెండును చిమ్మ చీకటులుడుగా, ఏం కనపడట్లే. మధ్యాహ్నం 2 అయింది, అన్నం దొరకట్లే. సంభ్రంభ శుంభత్కృతిని ప్రేక్షఛాత్రులు, ఛాత్రులు అంటే శిష్యులంతా చూస్తున్నాడు. గురువుగారి కోపం వచ్చిందిరా బాబు, ఏమవుతుందో, ఏం చేస్తాడు. ఇక వాళ్ళు చూస్తున్నారన్నటువంటి ఉక్రోషం ఇంకెక్కువైంది. సాధువుకి ఇవన్నీ ఉండకూడదు కదా. కడు ఉద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము రాతి మీద 100 ఒక్కలైపోయిందట. మట్టి పాత్ర కదా, 100 ముక్కలైంది, చిన్న చిన్న ముక్కలైంది. అప్పుడు వచ్చింది అన్నపూర్ణాదేవి. కాశీలో అప్పటి నుంచి అన్నపూర్ణ అంటారు. పార్వతీదేవిని అన్నపూర్ణ అవతారం అంటారు. చేసి, నాయన ఎందుకంత కోపపడుతున్నావు, నేను పెడతానురా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆయనకు 200 మంది శిష్యులకు మృష్టాన్న భోజనం, ఎప్పుడూ దొరకని భోజనం పెట్టేసి, తర్వాత శివుడు వచ్చాడు. వచ్చేసి, నాయన అంత కోపం పనికిరాదు నాయన, నీకు 18 పురాణాలు రాశావు, విష్ణు సహస్రనామాన్ని రాశావు, తపస్సు చేశావు, శివకేశవులకు అభేదాన్ని పాటించావు, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించావు, నీకు తెలియదా నాయన, కాశీని శపిస్తావా, అంత కోపం ఉండవచ్చా అని శివుడంతటి వాడు కనిపించి చెప్పాడు ఆయనకి. అప్పుడు క్షమించండి స్వామి, తప్పైపోయిందని చెప్పి, నాయన సాధువు యొక్క ప్రతి చర్యకు ఏదో ఒక శిక్ష ఉంటుంది నాయన, నువ్వు చేసిన ఈ తప్పు ఏదైతే ఉందో దీనికి శిక్ష పడాలి నీకు. స్వామి ఏం చేయమంటారు, కాశీని వదిలిపెట్టి వెళ్ళిపో, కొన్ని రోజులు అయిన తర్వాత నేను చెప్పినప్పుడు కాశీ నుంచి బహిష్కరింపబడ్డాడు. కోపం ఏమైపోయింది, ఆయనకి ఇష్టమైన ప్రాంతం నుంచి దూరం అయిపోయింది. కాశీలో నివసించడం అత్యంత ఇష్టమట ఆయనకి. వీళ్ళు దొరికినప్పుడల్లా కాశీలోనే ఉండేవాడు ఆయన. శివభక్తుడు, కానీ విష్ణు పురాణాలు రాశాడు. విష్ణువుకి శివుకి అభేదమేం పాటించలేదు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాన్ని వదిలిపెడితేనే యోగ విధానేత, యోగ విధానానికి, యోగ విద్యకు కూడా ఆయనే కారణము. భగవత్ సంకల్పం ఉంటేనే యోగ విద్య అబ్బుతుంది. అందుకే మనకు యోగము అంటారు. జ్యోతిషాస్త్రంలో యోగము, వివాహం యొక్క యోగం ఎవరితో జరుగుతుందో తెలియదు. సంతానం యోగం, ఎవడు పుడతాడో తెలియదు. గృహయోగం, ఇల్లు కట్టడం, నివసించడం అనేది యోగం. అది ఎప్పుడు కడతామో, ఎప్పుడు ఎలా ఉంటామో, ఎవరింట్లో ఉంటామో, కిరాయి ఇంట్లో ఉంటామో, సొంత ఇంట్లో ఉంటామో తెలియదు. విద్యాయోగం, ఏం చదువుకుంటాం, ఒకటి చదువుకోవాలంటే ఇంకొకటి చదువుకుంటాం. వృత్తి యోగం, ఒకటి చేద్దామంటే ఇంకొకటి వస్తుంది. అవన్నీ యోగాలు, భగవత్ సంకల్పం చేత కలిగేవి. అవి మన చేతిలో అవేం లేవు. ఏదో చదువుకొని ఉంటాడు, కానీ చదువు తగ్గ ఉద్యోగం రాదు, వేరే చేస్తూ ఉంటాడు. యోగం అంతే, వాడి యోగం అది. ఏదో ఒక అమ్మాయిని చేసుకుందాం అనుకుంటాడు, అడు తిరిగి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు. యోగం. మనం సంకల్పం చేసింది ఏది జరగదు యోగంలో. భగవత్ సంకల్పం చేత మాత్రమే యోగం అవుతుంది. యోగో అంటే కామక్రోధాలను జయించినవాడు.
యోగ విధానేత, యోగ విద్యలకు నేత ప్రభు అయినటువంటి వాడు. ప్రధాన పురుషేశ్వర, ప్రకృతిలోని చైతన్యాన్ని ప్రధానము అంటారు. ప్రధానం అంటే చైతన్యం, కదలిక, కదిలే శక్తి, చైతన్య శక్తి, వికసించే శక్తి. ఈ ప్రకృతి అంతా కూడా ఎప్పుడు వికసిస్తూ ఉంటుంది. దానికి అంతము లేదు ఆ వికాసానికి. ఆ శక్తి ప్రధాన పురుష ఈశ్వర. ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడే. శివశక్తిని స్వరూపంగాను చైతన్యాన్ని విష్ణువుగాను చెప్పబడింది. శివకేశవులకు అభేదం లేదు, ఎక్కడ కూడా చెప్పబడింది. ఎవరు కూడా దాన్ని పాటించలే, పరిగణలోకి తీసుకోలే. విష్ణు భక్తులందరూ వేరు, శివభక్తులందరూ వేరు, శివుడు వేరు, విష్ణువు వేరు. ఏవో కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధనలో తేడా తప్ప, ఏదో కొన్ని మంత్రశాస్త్రంలో తేడా తప్ప మిగతా అన్నీ కూడా సమానమే. ఆది శంకరాచార్య మహాస్వామి విష్ణు భక్తుడు. శివుణ్ణి ఆరాధించినప్పటికీ ఆయన మూలమంత్రము నరసింహస్వామి. ప్రతిరోజు నరసింహస్వామి యొక్క మూలమంత్రాన్ని జపం చేసేవాడు ఆయన. వాళ్ళ అమ్మగారు కృష్ణ భక్తురాలు. శంకరాచార్య మహాస్వామి యొక్క తల్లిగారు శ్రీకృష్ణుని భక్తురాలు. ఆయన మూలమంత్రం ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసే మంత్రము నరసింహస్వామి. అందుకే ఆయన కరావలంబన స్తోత్రాన్ని రచించాడు శంకరాచార్యుడు. నరసింహస్వామి మీద కరావలంబన స్తోత్రం. లక్ష్మీ అమ్మవారి మీద కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్రం చదివితే లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైపోయి బంగారు ఉసిరికాయలు ఇచ్చేసింది. రామానుజాచార్య మహాస్వామి అనేక శంకర పీఠాన్ని దర్శించి శివ దేవాలయాల యొక్క పునరుద్ధరణ చేసి అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించినట్టుగా ఉంది. అనేక శివాలయాలు, అనేక అమ్మవారి దేవాలయాలు, దుర్గా అమ్మవారి దేవాలయాలు బ్రహ్మోత్సవాలు నిర్వర్తించాడు ఆయన స్వయంగా. వాళ్ళకే భేదము లేదు. విష్ణుస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు. శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తివై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని కొల్చెడు భక్తజనంబు వైదికధ్యాయత కిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్ అంటాడు తిక్కన. వాళ్ళకే భేదము లేదు. కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని సాంప్రదాయాలు ఏంటంటే, ఏదో నిలువుబొట్టు పెట్టేవాళ్ళు వైష్ణవులని, అడ్డబొట్టు పెట్టేవాళ్ళు శైవులు అని చెప్పేసి, అది ఎప్పుడు అంటే తమిళనాడులో ఇది ప్రారంభమైంది. కొంత వీరశైవం వచ్చిన తర్వాత బసవేశ్వరుడు వీరశైవ మత సాంప్రదాయాన్ని ప్రచారం చేసినటువంటి బసవేశ్వరుడు వచ్చిన తర్వాత కర్ణాటకలో వీరశైవ మతం ఒకటి శైవం నుంచి వేరైంది. శివభక్తులే వాళ్ళు కూడా వీరశైవం. ఈ వీరశైవులు ఏం చేశారంటే శైవులతో పాటుగా వైష్ణవులు కూడా చూస్తే చంపేయటమే. వాళ్ళకి ఎదురు పడితే చంపేయండి అని చెప్పారు అంతే బసవేశ్వరుడు. వీరశైవ మత ప్రవక్త ఆయన. వచ్చిన తర్వాత వేళ్ళైపోయిందంటే ఈ వైష్ణవులు శైవులు పాపం వీళ్ళేమో పంచాయతనం అని చెప్పేసి అందరి దేవుళ్ళని ఆరాధిస్తారు. శైవులు స్మార్తులు. వైష్ణవులు కూడా అందరి దేవాలయాలకు పూజలు చేస్తారు. అప్పటి నుంచి ఏమైపోయిందంటే, అరే వీరశైవులు వచ్చిన తర్వాత వీళ్ళని మనల్ని బతకనియట్లేరురా, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వైష్ణవ శైవం వేరుగా చేయబడింది. కొంచెం సాంప్రదాయం ఒకటే, వైదికం ఒకటే.
ఆగమం కూడా ఒకటే. కానీ కొన్ని మంత్రాలు తేడా ఉంటుంది, కొన్ని పూజలు తేడా ఉంటాయి. అంటే ఏ శక్తిని ఎలా ఆరాధించాలో అలాగే ఆరాధించాలి. అందరినీ ఒకలాగా చూడకూడదు కదా, చూడలేము కదా. సర్వశక్తులు ఒకటే అయినప్పటికీ, సర్వశక్తుల్లోని చైతన్యం ఒకటే అయినప్పటికీ, వాటి నుంచి మనం ప్రయోజనాన్ని పొందే తీరులో కొంత భేదం ఉంటుంది అంతే. వైదిక భేదమే తప్ప వేదంలో లేదు. వేదంలో శివకేశవులకు అభేదం. రుద్రుడిని పరమాత్మగా వర్ణింపబడింది. రుద్రుడు అంటే శివుడే. విష్ణువు కూడా పరమాత్మగా వర్ణింపబడింది. కనిపించని దేవతలు ఇద్దరే. వాళ్ళ అవతారాలు వాళ్ళ ఉలికి మాత్రమే ఉంటాయి తప్ప కనిపించరు. అందుకే వాళ్ళు తత్వస్వరూపులు. శివతత్వము, విష్ణుతత్వం అంటారు. అందుకే బ్రహ్మతత్వము అనరు. ఇంకా ఏ దేవుడికి తత్వం అనకూడదు. శివతత్వం తత్వస్వరూపుడు ఆయన. విష్ణువు తత్వస్వరూపుడు. దాన్ని దర్శించాలంటే సాధన చేయాలి. అది వాళ్ళు చెప్పింది. శంకరాచార్య మహాస్వామి ఏం చెప్పాడంటే అభేదమే, అద్వైతమే, కానీ కొంత సాధన ద్వారా మనం దర్శించాలి. రామాచార్య చెప్పింది అదే. కొంచెం విశిష్ట అని చెప్పేసి ఒక పదాన్ని జోడించాను. విశిష్ట అద్వైతము. శంకరాచార్య మహాస్వామి అద్వైతము, ఈయన విశిష్ట అద్వైతము. అంటే కొంత సాధన చేయండి రా బాబు, ఇలా అయితే మనకు భగవద్ దర్శనం కలుగుతుంది, ఇలా జీవించాలి. అందరూ బ్రాహ్మణులే, దీంట్లో ఎటువంటి భేదము లేదు. కానీ మధ్యయుగం కూడా కాదు, 10వ శతాబ్దం నుంచి మనకు కొంత వేరైనట్టుగా కనిపిస్తుంది చరిత్రలో. అంతే. వాళ్ళు ఎక్కడా కూడా వ్యాస భగవానుడు అద్వైత సిద్ధాంతి. మహాభారతం మొత్తం అద్వైతం, రామాయణం మొత్తం అద్వైతం, వాల్మీకి అవలంబించింది అద్వైతం, మన ఆయన రాసింది రామ చరిత్ర, వైష్ణవం. ఆయన అద్వైతి, శివభక్తుడు. అర్జునుడు శివభక్తుడు, సహదేవుడు శివభక్తుడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందాడు. పశుపతి అంటే శివుడు. శివుడు గురించి తపస్సు చేశాడు ఆయన అర్జునుడు. చేసి శస్త్రాస్త్రాలు ఏం కావాలి నాయన, నీకు యుద్ధ నైపుణ్యం బాగా ఉంది అంటే పాశుపతాస్త్రాన్ని నాకు ఇచ్చేసి అని చెప్పేసి అడిగాడు. పాశుపతాన్ని పొందాడు. అశ్వత్థామ శివభక్తుడు. కానీ మళ్ళీ వాళ్ళంతా కూడా విష్ణుతత్వాన్ని చెప్పిన వాళ్ళు. ఎక్కడా భేదము లేదు. పరమేశ్వర అంటే ఈశ్వరుడే, ఇక్కడ శివుడే. శివుడు స్వరూపమైతే చైతన్యము విష్ణు. అంటే భగవంతుడికి ఏదైనా రూపాన్ని ఇచ్చినట్టయితే శివస్వరూపంలో కనిపిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, భగవత్ చైతన్యం, దాన్ని విష్ణువుగా చెప్పబడుతుంది. మిగతాది రేపటి భాగంలో చూద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి.